ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ పరిస్థితులు దేవుడు మార్చాలని, మీ స్థితిగతులను మార్చాలని, మీరు అందరు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మీరు వెళ్ళే ప్రతి పనిలో సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు అన్నిట్లో దేవుడు విజయం ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపాలని. మరి ఇంకెంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్గా సబ్స్క్రైబ్ కాలేదో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకు మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయమంటారంటే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. మరి లైవ్స్ జరుగుతున్నప్పుడు మరి ప్రతిరోజు వాగ్దానం, ప్రతిరోజు ప్రార్థనలు మీరు కూడా ఏకీభవించవచ్చు, మీరు కూడా పాలు పొందొచ్చు. కాబట్టి మన అందుకని మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటో మా ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారు, ప్రత్యేకంగా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. మరి మీ జీవితంలో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాగ్దానం చూసుకుందామా. మరి మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు తానే మిమ్మల్ని పూర్వులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఎవరంట అండి? దేవుడే. ఆయన ఒక కృప మీకు ఇవ్వాలని కదండి. దేవుడు ఆయన యందు నిత్య మహిమలో మిమ్మల్ని ప్రేమిస్తూ కదండి, ఆయన పిలుచుకున్న కొద్ది సమయంలో, కొద్ది కాలంలో మీరు ఈరోజు బాధపడుతున్నారేమో, కానీ మిమ్మల్ని సంపూర్ణులుగా కదండి స్థిరపరిచి బలపరిచి మిమ్మల్ని ఒక మంచి ఉన్నత పొజిషన్లో పెట్టాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవా నిజంగా ఈ వాక్యం ద్వారా నేను పునరుద్ధానం పొందుతున్నాను యేసుప్రభా. దేవా నిజంగా ఈరోజు నాకు గొప్ప ధైర్యం ఇస్తున్నావు, నువ్వే సెలవిస్తున్నావు కదా, పూర్ణులుగా చేసి స్థిరపరిచి సెలవిస్తా అన్నావు కదా దేవా. నిజంగా ఏసయ్య ఈరోజు నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను ఏసయ్య. నాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నావు యేసుప్రభ. ఈరోజు దేవా నీ యొక్క కృప నాకు కావాలి యేసుప్రభ. నిజంగా అండి, దేవుడు కేవలము ఆయన కృప ఒక్కటే కాదండి, అన్ని రకాల కృపలకు మూలముగా మనని ఏం చేస్తుండు? స్థిరపరుస్తుండు కదండి. మనం ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని విషయంలో కృంగిపోతున్నావో ప్రతి విషయంలో దేవుడు అండగా ఉండి మీకు తోడుగా ఉండి నడిపించబోతుందండి. ఈరోజు నువ్వు కొంత సమయంలోనే బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఆవేదన చెందుతా ఉన్నావేమో, కానీ ఈ బాధలు అన్నీ శాశ్వతంగా ఉంటాయా? ఉండవు కదండి. ఈరోజు ఉన్న బాధ రేపు ఉండదు కదండి. అవి కొన్ని రోజులు మట్టుకే, అంటే తాత్కాలికమైనవి కదండి, స్థిరమైనవి అయితే అస్సలు కావండి. కాబట్టి తాత్కాలికమైనది కాబట్టి ఆ బాధ దేవుడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావేమో, దేవుడు చూస్తూ ఉన్నాడు కదండి. నిజంగా మరి మీరు అనుకుంటున్నామో దేవుడు నాకు బాధను ఎందుకు అనుమతించాడో అని అనుకుంటున్నారా? ఒకవేళ ఇప్పుడు ఉన్నా కూడా దేవుడు ఆ బాధ నుంచి మిమ్మల్ని విముక్తి చేసే దేవుడు అండి. ఎప్పటికీ అవి స్థిరంగా ఉండవు కదండి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? సంపూర్ణులుగా చేస్తా కదండి. ఆ బాధల ద్వారా మీ జీవితంలో ఇంకా మీరు ఆత్మీయంగా ఎదగడానికి కదండి, మీలో ఉన్న లోపాలని సరిచేసుకోవడానికి, మీలో ఉన్న ప్రతి బాధని నేను తీయబోతున్నాను. కాబట్టి దేని విషయంలో మీరు చింతించొద్దు అని దేవుడు చెబుతున్నాడు. మిమ్మల్ని స్థిరపరుస్తా, నేను బలపరుస్తా అంటుండండి. ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మనకి ఎన్నో రకాలుగా బలపరిచి ఆయన స్థిరపరిచే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడండి. ఈరోజు నేను కదల్చలేవు కదండి, ఎవ్వరు కదల్చలేరండి. దేవుడు స్థిరపరిచిన వారిని ఎవ్వరు కదల్చలేరు. అసలు ఎవ్వరు ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు కదులుతారు అనే సమస్యనే లేదు. ఎందుకంటే అట్లా స్థిరమైన పునాది, అంత బలం ఇస్తాడు దేవుడు కదండి, అంత శక్తినిచ్చే దేవుడు. ఈరోజు నువ్వు బలహీనతలు ఉంటే ఆ బలహీనతలన్నిటి పోగొట్టి బలపరిచి ఇంకా స్థిరంగా నిన్ను నిలబెట్టేస్తాడు, ఇంకా బలంగా నిలబెట్టేస్తాడండి ఈరోజు. కాబట్టి దేవుడే స్థాపిస్తాడంట మిమ్మల్ని కదండి. నీ జీవితాన్ని ఏం చేస్తుంటే ఒక స్థిరమైన పునాదిగా వేయబోతుండు. కాబట్టి దేని విషయంలో మీరు చింతించకండి కదండి. ఈరోజు బాధలు మీకు శాశ్వతము కాదు కదండి. అవి ఓన్లీ తాత్కాలికమైనదని ఆలోచించుకోండి కదండి. మరి ఆ బాధ కదా, శ్రమ తర్వాత, దుఃఖం తర్వాత మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నత పొజిషన్కి పైకి తీసుకువెళ్తాడు, అంటే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి మనని దేవుడు బలమైన ఆత్మీయంగా ఎదగడానికి ఆయన ఒక శక్తి, ఆయన ఒక బలమును మీకు ఇవ్వబోతుండు. హల్లెలూయా. కాబట్టి దేని విషయంలో చింతించకండి. ఈ బాధలు దేవుడు తీర్చబోతుండు. దేవుడు నిన్ను ఒక మంచి స్థిరమైన బలముగా దేవుడు స్థిరపరచబోతుంది. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభువా. నిజంగా యేసయ్యా, ఈరోజు ఎంతమంది అయితే
బలహీనులం యేసుప్రభు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము, శక్తి లేదు, బలము లేదు అని అంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నువ్వు బలపరుస్తా అన్న దేవుడు యేసుప్రభ. నిజంగా ప్రతి కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచి వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి శాంతి సమాధానం నెమ్మది కలిగి చేయండి యేసుప్రభ. ఈ రోజు ఎంతమంది ఏమైనా బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసుప్రభ. దీవించండి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించి వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి. వారి లైఫ్లో సక్సెస్ అవుట్ సహాయం దయచండి. అదేవిధంగా ఎంతమంది గర్భఫలం లేక బాధపడతారు, గర్భాలు తెరవబడును గాక యేసుప్రభులో ప్రతి లోపాలను సరిచేయండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాశారో, ప్రిపేర్ అవుతున్నారు, వారందరూ మీ జ్ఞాపకం చేసుకునే ప్రతి పిల్లలు మీ జ్ఞానము దయచేయండి. రాసిన వారు, రాస్తున్న వారు, ప్రిపేర్ అవుతున్నారు, మంచి మార్క్స్ పాస్ అవుట్కి సహాయం దయచేయండి యేసుప్రభ. ఎంతమంది బిడ్డలు ఇంకానైనా ఏ సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, కరువులో, కష్టాలు, వేదనలో, దుఃఖంలో, కన్నీరు వేరిస్తూ దేవా ఓదార్చేవారు లేక బాధపడుతూ దుఃఖపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. మీరే శాంతి సమాధానం నెమ్మది కలిగ చేయండి. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించి శాంతి సమాధానం నెమ్మది కలిగి చేసి మీరే కార్యాలు జరిగించి శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు యేసుప్రభ. ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన తొలగించి వారి జీవితంలో అనేక మేలులతో నింపి యేసయ్యా మీరే సహాయము దయచేసి దేవా ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశించి, పోషించి దేవా మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.